నమస్తే. నా పేరు కుమారస్వామి, అడ్వకేట్, పీస్ లా హౌస్, ఏ హౌస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. ముందుగా మా పీస్ లా హౌస్ ఛానల్ చూస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులకు, ఇతర ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజువారీ సమస్యలు, సందేహాలు, వాటి పరిష్కారానికి చట్టపరమైన, న్యాయపరమైన మార్గాలు, సూచనలు, సలహాలకు వస్తే మా ప్రేక్షకులు ఏమంటున్నారంటే, ఈరోజు వాళ్ళు చాలా సందేహాలు, అవును వాస్తవాలే నేను చూస్తున్నాను. ఏమంటున్నారంటే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అరెస్టులు జరిగాయి కదా, అచ్చెన్నాయుడు, తర్వాత నిన్న అచ్చెన్నాయుడు అయితే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు, వీళ్ళిద్దరూ మరి ఏమిటి అరెస్టు జరుగుతున్నాయి? ఈ అస్మిత్ రెడ్డి వాళ్ళంతా వీళ్ళకి ఏం సంబంధం? అచ్చెన్నాయుడికి సంబంధించింది వీళ్ళది ఒకటేనా, లేకపోతే ఏమైనా కక్ష సాధింపులు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ దీని గురించి డిస్కస్ చేయాలి, మాట్లాడాలి, మరి ఎదురు తిరగాలి, ఏదో రకరకాలుగా చెప్తున్నారు. ఏమిటి మేమంతా ఎదురు తిరగాల, డిస్కస్ చేయాలని రకరకాలుగా చెప్పారు. సో నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ రాజకీయాలు కొన్ని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు అరెస్టులు జరిగాయి అనేసి మీరంతా చెప్తున్నారు, నేను చూస్తున్నాను. ఈ అరెస్టులు జరిగే ముందు ఏమి జరిగాయి అని మనం ఒకసారి చూసామంటే, అచ్చెన్నాయుడు విషయంలో నేను చెప్పాను. ఏం చెప్పాను? ఈఎస్ఐకి సంబంధించినటువంటి కరప్షన్ 150 కోట్ల కుంభకోణం జరిగింది. అది ప్రజల సొత్తు అండి. ఈఎస్ఐ డబ్బులు ఎలా ఉంటుంది? వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క షేర్ అందులో పెడతారు. ఈఎస్ఐకి సంబంధించినటువంటి కార్మికులు అయితేనేమి, వాళ్ళ ఎంప్లాయీస్ అయితేనేమి, వాళ్ళ ఎంప్లాయీస్ అయితేనే వాళ్ళు ఎంత కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా రోగాలు వచ్చినా, యాక్సిడెంట్స్ జరిగినా ట్రీట్మెంట్ల కోసం అని చెప్పేసి ఈఎస్ఐ కార్పొరేషన్కి వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేస్తారు. సో దాంట్లో కూడా డబ్బులు తినేయాలని చూశారు. కానీ ఇప్పుడు అవి ఆల్రెడీ జరిగిపోయి 2016లో జరిగిన దాన్ని నేరం కదా, నేరం అన్నప్పుడు విచారణ ఎప్పుడైనా చేస్తారు, చేసుకుంటూ పోతుంటారు. దానికి సంబంధించినటువంటి భాగమే అచ్చెన్నాయుడు గారి అరెస్ట్. సో దాంట్లో ఇక రాజకీయ కోణాలు ఉన్నాయి, కక్ష సాధింపు చర్యలు ఉన్నాయంటే ఇక చట్టం ముందు కక్ష సాధింపులు ఉండవు, రాజకీయాలు ఉండవు, ఏముండవు, యాక్ట్లు ఉంటాయి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ప్రజలు దీని గురించి మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, క్వశ్చన్ చేయాలి. ఏమండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ప్రజలకు ఏమన్నా చెప్పి చేశారా? కనీసం ప్రజలను డిస్కస్ చేయమని చెప్పారా? ఇవన్నీ ఏమి చేయలేదు కదా, ఇప్పుడు మాకెందుకు చెప్తున్నారని ప్రజలు చాలా మంది అడుగుతున్నారు. వాస్తవమేమండి, ఇప్పుడు మీరు డిస్కస్ చేసుకునే ఎవరో నేరం చేస్తే మీరు డిస్కస్ చేయాల్సిన ఏముంది? మీరు అదే గుర్తుపెట్టుకోవాలి. ఒక బీసీ నాయకుడు అని బీసీ బ్రాండ్ వేసి, లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేశారు. ఇవన్నీ కాదు, ఇక్కడ నేరాల గురించి ప్రజలు మాట్లాడడం కూడా అంత మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది, ఇంకా దాన్ని తొలగించాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళు నేరం చేయలేదని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి, కోర్టు తొలగించాలి వాళ్ళని. అంతేగాని మీరు నేను డిస్కస్ చేసుకున్నంత మాత్రాన ఆయన ఇక అన్ని అయిపోయినాయి అనుభవించేసి ఆయన ఎవరో చెప్పినంత మాత్రాన అందులో డిస్కషన్స్ ఏమి ఉండవండి, ఉండాల్సిన పని లేదు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కొడుకు అస్మిత్ రెడ్డికి సంబంధించినవి చూస్తే అచ్చెన్నాయుడిది ఏంటది పూర్తిగా డిఫరెన్స్, వైవిధ్యమైనది. ఎందుకో చెప్తాను. అది కరప్షన్ సంబంధించింది అయితే అది ఒక డిఫరెంట్. ఇక్కడ చూసామంటే మీరు చెప్పినటువంటి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితేనేమి, వార్తల ద్వారా అయితేనేమి, నేను కనుక్కున్న విషయాల ప్రకారం అయితేనేమి, అక్కడ 154 వెహికల్స్ అంటే బస్సులు కావచ్చు, లారీలు కావచ్చు, BS3 నుంచి BS4కు కన్వర్ట్ చేసే విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయి. తర్వాత ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఒకదానికి తీసుకొని 4 నుంచి 5, 10 వాటికి వాడుకున్నారు. ఎన్ఓసీలు కూడా అన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్, నకిలీవి
సృష్టించారు అని రకరకాల ఆరోపణలు అయితే జరిగాయి. ఇవి చాలా ఉన్నాయి. ఫోర్జరీ ఉన్నాయి, 420 ఉన్నాయి. చాలా పెద్ద కేసే. ఇక్కడ అలిగేషన్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి. కొంతమంది అంటున్నారు వాళ్ళకి ఇంకా మరి ఏమన్నా ఉందా లేదా తెలియదు కానీ ఆ నాగాలాండ్ లో రిజిస్టర్ అయింది, నాగాలాండ్ లో కేసు పెట్టుకోవాలి. అవి నాగాలాండ్ లో రిజిస్టర్ చేశారు, నాగాలాండ్ లో కేసు పెట్టుకోవాలి. నా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయి. ఇక్కడ ఎలా కేసు పెడతారు? ముందు నాగాలాండ్కి పోవాలి. చీ. ఎందుకు నాలెడ్జ్ లేకుండా ఇవన్నీ మాట్లాడతారో నాకు కూడా అదే అర్థం కాలేదు. నా ప్రేక్షకులకు నేను చెప్పేది ఒకటే, కొంతమంది హాఫ్ నాలెడ్జ్ తోనో తెలిసి తెలియక ఏవో చెప్తుంటారు, అవన్నీ నమ్మకండి. ఇక్కడ క్రైమ్. ఇంకొకటి ఏమంటారంటే అశోక్ లైలాండ్ వాళ్ళని పార్టీ చేయాలి అంట. వాళ్ళు ఎందుకు అక్యూజర్ గా పెట్టలేదు? అసహ్యంగా లేదండి చెప్పడానికి కూడా. అశోక్ లైలాండ్ వాడు ఏంటంటే అవి టైం అయిపోయినాయి, BS3కి సంబంధించింది సుప్రీంకోర్టు ప్రకారంగా. అందువల్ల వాళ్ళు స్క్రాప్ కింద అమ్ముతామని చెప్పి వాళ్ళు ప్రకటించుకున్నారు. చూడండి, ఈ వాహనాలు మేము స్క్రాప్ కింద అమ్మేస్తాం, ఎవరైనా తీసుకున్నట్టుగా అంటే తీసుకోండి అని చెప్పినప్పుడు 10 లక్షల రూపాయలు చేసే వెహికల్, లేకపోతే ఒక 30-40 లక్షల రూపాయలు చేసే వెహికల్ వాళ్ళకి 2 లక్షలకో 3 లక్షలకో వస్తుందంటే అలాంటి ఉత్సాహం ఉన్న వ్యక్తుల్లో మాక్సిమం ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఎగబడతారు వాటిని కొనుక్కోవడానికి. తప్పదు, రాజకీయ అండ, పలుకుబడి, డబ్బు ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా అలాంటి వాటికే చూపిస్తారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం. దానినే ఎలుకను చూపించి కొండను తవ్వడం అంటారు. సో అలాంటి వ్యక్తులు చాలా మంది ఎగబడతారు. ఇక్కడ ఏంటంటే బల్క్ గా వాళ్ళు దగ్గర 154 వెహికల్ పైనే స్క్రాప్ కింద తోసేయాలని చూశారు. చూసినప్పుడు ఇక్కడ ఏమి జరిగి ఉంటుంది అని నేను నా ప్రేక్షకులకు చెప్తున్నాను, మీరు కూడా ఆలోచించాలి. చూడండి, అక్కడ తమిళనాడులో ఉన్న వ్యక్తి వాళ్ళ యొక్క సంబంధించినట్టు ఒక కంపెనీ అనుకుంటాం, ఏదో ముత్తు కంపెనీ, ఏదో కంపెనీ. ఇక్కడ జరిగేది మీరు చూడాల్సింది, ఆలోచించాల్సింది ఒకటి చూడాలి. మరి ఆ వెహికల్స్ నేను నాగాలాండ్ లో చేయకుండా మెడ్రాస్ లో చేసుకోవచ్చు, చెన్నైలో చేసుకోవచ్చు, లేదా హైదరాబాద్ లో చేసుకోవచ్చు, లేదా తాడిపత్రిలో చేసుకోవచ్చు, అనంతపూర్ లో చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా ఏరియాలో చేసుకోవచ్చు. నాగాలాండ్కే పోయి చేసుకోవాల్సిన పని ఏమొచ్చింది అన్నప్పుడే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమానం వచ్చేసింది. తమిళనాడుకు సంబంధించినటువంటి అశోక లైలాండ్ కి సంబంధించిన కంపెనీ వాళ్ళ యొక్క వెహికల్స్ అమ్మేటప్పుడు తమిళనాడు వాడు ఫస్ట్ కొనుక్కున్నాడని వీళ్ళు అంటారు. కొనుక్కొని దాన్ని నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేశారట. BS3కి సంబంధించినటువంటి తీసేసి దాన్ని BS4 గా కన్వర్ట్ చేసి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్తారు. అసలు నక్క యాడ్ ఉంది, నాగలోకం యాడ్ ఉందండి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నక్కకు నాగలోకానికి తేడా తెలియని ఉద్యోగస్తులు ఉన్నారా మన దేశంలో? అటువంటి వాళ్ళనే క్వాలిఫై చేయకుండా అపాయింట్మెంట్ చేశారు. మీరు ఆలోచించాలి. సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద భాగవతమే జరిగిందని నేను అనుకుంటున్నాను. అక్కడ మెడ్రాస్ అన్నవాడే, మెడ్రాస్ లో ఉన్నటువంటి కంపెనీ కూడా ఒక బోగస్ కంపెనీ, బినామీ కంపెనీ అని నేను అనుకుంటున్నాను. ఆ కంపెనీ పేరుతో వీళ్ళే ఒక కొని ఉండి, ఆలోచించండి, ఆ కంపెనీ పేరుతో అన్ని ట్రాన్సాక్షన్స్ వీళ్ళే దగ్గరుండి చేయించి కొన్ని సర్టిఫికెట్లు తారుమారు చేసి కల్తీలుగా తయారు చేసి ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసి నాగాలాండ్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు కట్టేస్తే అన్నీ చేసేస్తారు. వార్తలు ఉన్నాయి అలా. నాగాలాండ్ లో కళ్ళు మూసుకొని డబ్బులు ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజు ఇచ్చి, ఎందుకంటే వేరే ఇన్కమ్ లేవు, సోర్సెస్ లేవు వాళ్ళకి. సో అక్కడ డబ్బులు కట్టేస్తే అన్ని అప్రూవల్ అయిపోతాయి, సర్టిఫికెట్లు వస్తాయి, అన్ని చేసేస్తారు. అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎలా ఉంది? రిజిస్ట్రేషన్ కి ఇక్కడికి అవకాశాలు లేకపోతే అక్కడ చేసుకోవాల్సిందే. సో ఇక్కడ అన్ని ఏంటంటే మెడ్రాస్ లో, చెన్నైలో అశోక్ లైలాండ్ దగ్గర పర్చేస్ దగ్గర నుండి ఇక్కడ అఫెన్స్ స్టార్ట్ అయిందండి. అక్కడ అశోక్ లైలాండ్ నుండి పార్టీ చేయాల్సిన వల్ల వాళ్ళ దగ్గర నుండి వీళ్ళు పర్చేస్ చేశారు తమిళనాడు వాళ్ళు. ఆ తమిళనాడు వాళ్ళ కంపెనీ ఎవరిది? కంపెనీ విషయంలో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? సో ఎందుకంటే ఏదో ఒక బస్సు, అర బస్సు తెలియక కొన్నారంటే అక్కడ విషయం వేరు. 154 బస్సులు, అందులోనూ లారీలుగా కొని బస్సులుగా కన్వర్ట్ చేసి చేశారంటే ఇక చిన్న విషయం కాదు.
అందులోనూ పర్మిట్లు కానీ లేవు, పాలసీస్ లేవు, ఎల్ఐసి అదే జిఎస్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలు లేవు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు, అవి లేవు, ఏవి లేవు. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిప్పేశారు. సో ఇవన్నీ చాలా పెద్ద క్రైమ్ కాబట్టి ఇందులో కూడా ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులు ఏం లేవు. అక్కడ వాళ్ళన్న జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా చెప్పేశారు, కొన్ని వెహికల్స్ కొన్నారు, అయితే నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి ఏమిటో మాకు తెలియదు అనేసారు. ఇక్కడ నగ్న సత్యాలు అనమాట. తర్వాత ఏం చేశారు, అత్యంత తెలివిగా వీళ్ళ మీద కేసులు వస్తాయని చెప్పి వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు. ఆ అమ్మేసిన వాళ్ళకి తెలిసిపోయింది, ఏమని తెలిసిపోయింది, దీనికి ఉన్నటువంటి పాలసీలు ఫేక్ పాలసీలే, తర్వాత అన్ని సంబంధించినటువంటి మోడల్స్ కూడా అన్ని సంబంధించింది ఫేక్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అన్ని తప్పుడు సర్టిఫికెట్లు అని చెప్పి ఆ కొనుక్కున్న ఓనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఓనర్స్ కానీ డ్రైవర్లు కానీ వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి ధర్నాలు చేశారు. సో ఆ క్రైమ్ అంతా విపరీతంగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడేదో ఆయన వచ్చేసి నా దగ్గర నాగాలాండ్ లో కేసు పెట్టాలి, ఒకటండి మల్టిపుల్ క్రైమ్స్ ఉన్నప్పుడు ఏదో ఒక చోట ఎక్కడైనా ఎవరైనా టేకప్ చేసుకోవచ్చు. ఇక్కడ అఫెన్సెస్ ఎక్కడ జరిగింది, చెన్నైలో జరిగింది, నాగాలాండ్ లో జరిగింది, ఏపీలోనూ జరిగింది, హైదరాబాద్ లోనూ జరిగింది, ఇట్లా చాలా ఉన్నాయి. ఎందుకంటే తెలియకుండా హాఫ్ నాలెడ్జ్ గా ఎవరికి మాట్లాడకూడదు, ఇక్కడ చాలా సీరియస్ అఫెన్స్లు ఉన్నాయి. సో అందువల్ల ఏమిటంటే కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ లీడర్స్, ఉన్నతమైనటువంటి ఉన్న వాళ్ళ విషయంలో అరెస్టులు చేయాలంటే పోలీసులు కూడా తగినటువంటి ఆధారాలు ఉంటేనే పోలీసులు అరెస్ట్ చేస్తారు, లేకపోతే చెయ్యరనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా అచ్చెన్నాయుడు కేసుకు సంబంధించింది అదొక డిఫరెంట్ క్రైమ్. అంటే దాంట్లో కూడా 420 ఉంది, కాకపోతే అది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కిందకి వెళ్ళిపోతుంది. ప్లస్ ఐపీసీ 420 కూడా 420, 409 రకరకాలకు పెట్టారు. సో ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డికి సంబంధించింది, ఇట్లా వీళ్ళు 420, ఫోర్జరీకి సంబంధించింది రకరకాలుగా పెట్టారు. దీంట్లో కూడా ఇంకా దీనికి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినారు కాబట్టి తమిళనాడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఇక నాగాలాండ్ లో ఎవరైనా దానికి మీడియేటర్స్ కానీ ఏజెంట్స్ ఉన్నా కూడా వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లాంటివే కాదు, ఎటువంటి సమస్యలు కానీ మీ పర్సనల్ విషయాలు అయితేనేమి, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అవినీతి. చూడండి, అచ్చెన్నాయుడు 150 కోట్ల అవినీతి ఇంకా భయంకరమైన లక్షల కోట్లు జరిగిందండి. అదే కరోనా వైరస్ స్కామ్. ఒక చిన్న ఈఎస్ఐకి సంబంధించినటువంటి దాంట్లో 150 కోట్లు జరిగిందంటే, ఒక ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఒక దాంట్లో చిన్న దాంట్లో లక్షల కోట్లు. కరోనా వైరస్ అనేది బిగ్ స్కామ్. దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్, మాస్కులు, పీపీఈ కిట్లు కొనుగోళ్లు, ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు, ఇంటర్నేషనల్ స్కామ్ జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దాని గురించి కూడా ప్రజలు కూడా ఎంక్వైరీ చేయాలి, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, యాంటీ కరప్షన్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి, సిబిఐ కూడా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఇది పెద్ద స్కామ్, ఇంటర్నేషనల్ స్కామ్. ఇవి పట్టండి మీరు డిపార్ట్మెంట్ వాళ్ళకి, నేను చెప్తున్నాను. ఏసీబీ అయితేనేమి, సిబిఐ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్టేట్ గవర్నమెంట్ వరకు అన్ని డిపార్ట్మెంట్లు స్కాములకు లోనైనాయి. కరప్షన్ తయారైపోయింది, లక్షల కోట్ల స్కామ్ తారుమారైంది. దయచేసి మీరు మంచి మనస్సుతో, మంచి ఉద్దేశం ఉంటే, ఏసీబీ వాళ్ళు సెంట్రల్కి సంబంధించింది కాబట్టి, సిబిఐ వాళ్ళు స్టేట్కి సంబంధించినటువంటి అందరూ ఇన్వాల్వ్ అయినారు దీంట్లో. మీరు కూడా సుమోటోగా తీసుకొని ఎంక్వైరీ చేసి, భయంకరమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి స్కామ్ ఇది, దయచేసి మీరు దీంట్లో ఇన్వెస్టిగేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రజల వంతు సహకారం అందించాలి, నా వంతు సహకారం కూడా నేను అందిస్తాను. నమస్తే.